హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మనీ వ్యూ యాప్కి సంబంధించి పర్సనల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ మనీ వ్యూ యాప్ ద్వారా మనకు ఎంత అమౌంట్ ఇస్తారు లోన్ కింద, దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, దీనికి లోన్ టెన్యూర్ ఎలా ఉంటుంది, మనం ఈఎంఐ ఎలా కట్టాలి, అంటే ఎంత ఈఎంఐ కట్టాలి అనే దానికి సంబంధించి ఈఎంఐ క్యాలిక్యులేటర్, అదేవిధంగా దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు మనీ వ్యూ యాప్ ద్వారా 5,000 నుండి 5 లక్షల రూపాయల వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మనీ వ్యూకి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే మనకు సింపుల్గా 4 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఎలిజిబిలిటీ, మీకు లోన్ వస్తుందా లేదా, వస్తే ఎంత వస్తుంది అనేసి మీకు చెక్ చేసుకోవాలి. తర్వాత మీరు లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి, మీరు ఎన్ని నెలలు ఈఎంఐ కడతారనేసి లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్కి అమౌంట్ డిస్బర్స్ అనేది జరగడం జరుగుతుంది. సో 4 స్టెప్స్లో మీకు ఈ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చూస్తే ఇక్కడ మీరు సాలరీడ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, అంటే మీరు గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఏదైనా సరే, బిజినెస్ కానీ ఉండొచ్చు. తర్వాత మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 13,500 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లోన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క శాలరీ అనేది బ్యాంక్ ద్వారా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమంది బై హ్యాండ్ క్యాష్ అట్లా ఇస్తుంటారు కదా, అట్లా కాదు. అంటే ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే అకౌంట్ ద్వారా వచ్చే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి మినిమం సిబిల్ స్కోర్ వచ్చేసి 600 ఉంటుంది. తర్వాత ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ టు 57 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి మనం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చూస్తే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ కావాలి. తర్వాత అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ 3 months స్టేట్మెంట్ విత్ శాలరీ క్రెడిట్స్ అనేసి. సో మనకి బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీ పడాలని చెప్పుకున్నాం కదా, సో లాస్ట్ 3 months మీకు శాలరీ స్టేట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి మనకు ఈ మనీ వ్యూ యాప్ ఎందుకు బెస్ట్ అనేది చూస్తే మనకి ఇక్కడ క్రెడిట్ స్కోర్తో సంబంధం లేకుండా మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈఎంఐ వచ్చేసి 3 to 60 months వరకు మనకు రీపేమెంట్ టెన్యూర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కన్వీనియన్స్గా మీకు 3 నెలల నుంచి 60 నెలల వరకు మీకు ఎంత కావాలంటే అంత టైం పీరియడ్ తీసుకోవచ్చు. తర్వాత 100% పేపర్లెస్ అప్లికేషన్ ప్రాసెస్. తర్వాత దీనికి సంబంధించి నో హిడెన్ ఛార్జెస్, నో సర్ప్రైజెస్, 100% ట్రాన్స్పరెంట్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి గెట్ ఇన్స్టాంట్ లోన్ విత్ ఇన్ 24 hours యాజల్ ప్రీ ప్రాసెస్ అనేసి మనకు 24 hours మనకు అమౌంట్ అనేది డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ మనీ వ్యూకి సంబంధించి ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ చూస్తే మనకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు 2 minutesలో. తర్వాత మనకి 5,000 నుంచి 5 lakhs వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రీపేమెంట్ టెన్యూర్ వచ్చేసి మనం 5 years మనం చెప్పుకున్నాం కదా, 60 months అనేసి. తర్వాత లోన్ డిస్పర్స్ వచ్చేసి మనకి 24 hours మనకి కంప్లీట్ అవుతుంది. తర్వాత లో ఇంట్రెస్ట్ రేటు మనకి స్టార్టింగ్ వచ్చేసి 1.33% ఫర్ మంత్, 16% ఫర్ యానం అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో డాక్యుమెంటేషన్ టు రీపేమెంట్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ టోటల్గా డిజిటల్ ప్రాసెస్ అనమాట. దీనికి సంబంధించి మనకు ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి చూస్తే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఫర్ మంత్ 1.33%, ఫర్ యానం వచ్చేసి 16% వరకు ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ప్రాసెసింగ్ ఫీజు లేదా ఫెసిలిటేషన్ ఛార్జెస్ చూస్తే 2% ఫ్రమ్ లోన్ అమౌంట్ అనమాట. సో 2% మనకి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ ఆర్ ఫుల్ పేమెంట్, అంటే మనం ఒకవేళ ముందే క్లోజ్ చేసుకోవాలనుకుంటే, క్లోజ్ చేస్తే మనకి ఏంటంటే నో పార్ట్ పేమెంట్స్ ఆర్ అలౌడ్, అంటే పార్ట్ పేమెంట్స్ ఏం లేవు. తర్వాత ఫుల్ పేమెంట్ ఒకేసారి మీరు పే చేయాలంటే మినిమం 3 EMIs కట్టిన తర్వాత మీరు ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్యూస్ వచ్చేసి, అంటే ఒకవేళ మీరు ఏదైనా మంత్ మీరు కట్టకపోతే ఈఎంఐ ఏదైనా దానికి 2% ఫర్ మంత్ ఉంటుందన్నమాట. తర్వాత ఒకవేళ మీరు చెక్ ఇచ్చారనుకోండి, చెక్ బౌన్స్ అయితే దానికి 500 rupees ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. తర్వాత లోన్ క్యాన్సిలేషన్ చేయాలనుకుంటే మీకు ఏమైనా ఛార్జెస్ ఉంటాయని చూస్తే మనకి ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ అయితే ఉండవు లోన్ క్యాన్సిల్ చేసేటప్పుడు. కాకపోతే మనం లోన్ ఇచ్చినప్పటి నుంచి లోన్ క్యాన్సిల్ చేసుకునే టైం వరకు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు విల్ బి ఆల్సో రిటైన్, అంటే మీరు ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. తర్వాత మనము ఈ మనీ వ్యూ యాప్ ద్వారా మనం ఎంత అమౌంట్ లోన్ తీసుకుంటే ఎంత అమౌంట్ కట్టాలి ఈఎంఐ ద్వారా రీపేమెంట్ అనేది చూస్తే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ ఈఎంఐ ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేస్తే మనకు ఈఎంఐ క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, మనకి ఎంత అమౌంట్ వస్తే మనం ఎంత కట్టాలి అనేసి. సో మనం చెప్పుకున్నాం కదా మినిమం 5,000 అని, మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 lakhs, అరౌండ్ 2 lakhs వరకు తీసుకున్నారనుకోండి,
2 lakhs తీసుకోండి. తర్వాత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మినిమం 16% అనుకున్నాం ఫర్ యానము, అంటే 16% అనుకుంటే తర్వాత మనకి లోన్ టెన్యూర్ వచ్చేసి 3 months నుంచి 60 months అనుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 36 months పెట్టుకుంటే సో మనము లోన్ అమౌంట్ 2 lakhs తీసుకొని తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%, తర్వాత లోన్ టెన్యూర్ వచ్చేసి 36 months అనుకుంటే సో మనం కట్టాల్సిన అమౌంట్ వచ్చేసి మనం లోన్ అమౌంట్ తీసుకునేది 2 lakhs, మనకు పడే వడ్డీ వచ్చేసి 53,000 చిల్లర అనమాట. సో మీరు నెల కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ వచ్చేసి 7,000 చిల్లర ఉంటుంది. సో టోటల్గా మీకు పడే వడ్డీ వచ్చేసి 53,000 అనమాట. సో మనకి ఇక్కడ చూడండి క్యాలిక్యులేటర్ టేబుల్ చూడండి. సో మీరు టోటల్గా మీరు కట్టే అమౌంట్ ఈఎంఐ వచ్చేసి 7,000 అనుకున్నాం కదా, ఈ 7,000లో మీకు వడ్డీ వచ్చేసి 2,000 చిల్లర, తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీ లోన్ అమౌంట్లో 4,000 ఇలా కట్ చేస్తారనమాట. సో మీ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే లోన్ అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇలా ఎవ్రీ మంత్ లోన్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. మీరు వడ్డీ అనేది మీరు కట్టే అమౌంట్ అనేది కొంత ఈఎంఐ కొంత ఇంట్రెస్ట్ కింద కొంత ప్రిన్సిపల్ అమౌంట్ కింద వెళ్తుందన్నమాట. సో మీరు ఇలా 36 months సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్ మంత్కి వచ్చేసరికి మీకు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 0 అవుతుంది. సో మీరు కట్టే వడ్డీ రేటు తగ్గుతూ వస్తుంది. సో మీరు మీ అసలు అనేది కట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇలా ఉంటుంది. ఈ ఈఎంఐకి సంబంధించి మీరు ఎన్ని నెలలు సెలెక్ట్ చేసుకుంటారో అన్ని నెలలు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంత అమౌంట్ కావాలో అంత చూసుకొని మీరు ఈ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా మీకు ఎంత ఈఎంఐ పడుతుంది, మీరు ఎంతెంత కట్టాల్సి ఉంటుంది ఇలా అయితే చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే మనకి ఈ మనీ వ్యూ యాప్ ద్వారా ఏ పర్పస్లో మనకు లోన్ ఇస్తారని చూస్తే ఇక్కడ మనం చూడండి ఇంటీరియర్ ఫర్నిషింగ్ కోసం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, తర్వాత క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఏమైనా ఉంటే దానికోసం కానీ, తర్వాత బిజినెస్ వెంచర్స్ కోసం కానీ, డీడే ఈవెంట్స్ కోసం కానీ, ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ కోసం కానీ, లేదా ఏదైనా వెకేషన్స్ కోసం కానీ, లేదా హోమ్ రీమోడలింగ్ కోసం కానీ, ఇలా తర్వాత క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేసుకోవడానికి, తర్వాత డెబిట్ కన్సాలిడేషన్ కోసం, ఇలా ఈ పర్పసెస్లో మనకి ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మనీ వ్యూ యాప్ ద్వారా. ఈ మనీ వ్యూకి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే మనకు సింపుల్గా 4 steps ఉంటుంది. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఎలిజిబిలిటీ, మీకు లోన్ వస్తుందా లేదా, వస్తే ఎంత వస్తుంది అనేసి మీకు చెక్ చేసుకోవాలి. తర్వాత మీరు లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి, మీరు ఎన్ని నెలలు ఈఎంఐ కడతారనేసి లోన్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్కి అమౌంట్ డిస్పర్స్ అనేది జరగడం జరుగుతుంది. సో 4 స్టెప్స్లో మీకు ఈ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ లోన్ అప్లికేషన్ అప్లై చేశారనుకోండి, తర్వాత మీ యొక్క లోన్ స్టేటస్ ఏంటనేసి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ట్రాక్ చేసుకోవడానికి ఎలా ట్రాక్ చేసుకోవాలనేసి మనకి ఇక్కడ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి ఇక్కడ డాష్బోర్డ్ సెక్షన్ ఉంటుంది, అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. ఒకవేళ మీరు యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, యాప్ ద్వారా ఈ లోన్కి అప్లై చేసుకుంటే యాప్ ద్వారా మీరు లోన్ సెక్షన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ స్టేటస్లో చూసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మీరు మీ యొక్క మనీ వ్యూ యాప్ సంబంధించి మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మనీ వ్యూ యాప్ సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.